शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। भासाकुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना असमाना सा मे वाग्देवतेयं निवसति वदने सर्वदा सुप्रसन्ना। त्रिभुवनकमनं तमालवर्णं रविकरगौरवराम्बरं दधाने वपुरलककुलावृताननाब्जं విజయసఖే రతిరస్తు మే నవజ్జ. సూర్యులందరికీ నమస్కారం. మీకు ఎవరు సాధారణంగా చెప్పనటువంటి విషయాలు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. చెంచులక్ష్మి సినిమా, భక్త ప్రహ్లాద ఇవి చాలా పాపులర్ మన దగ్గర. అందులో సినిమాల్లో చూపించలేరు కొన్ని విషయాలు, ఎందుకంటే సినిమాల్లో చూపించడానికి వీలు కాదు అసలు. అది ద్రౌపది వస్త్రాభరణం ఒకటి చూపించలేరు. అలాగే ఇది కూడా సీతాదేవి లంకలో ఉన్నది కూడా సరిగా చూపించలేరు. సీతాదేవి మాట్లాడాలి కూడా చూపించలేరు. ఇలాగే ఇది నరసింహావతారంలో హిరణ్యకశిపుడిని ఎలా సంహరించాడు అన్నది చూపించలేరు, ఎందుకంటే వాళ్ళు చేతులతో పట్టుకెళ్ళినట్టు చూపెడతారు. హిరణ్యకశిపుడు పెద్ద శరీరం, వాడు ఏఎస్వి రంగారావు గారిని అటువంటి వాళ్ళు ఎవరినో పెడతారు. ఆయన ఎత్తి చేతులతో తీసుకెళ్ళడమే చాలా కష్టం. కానీ దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే కొంచెం దాన్ని ట్రిక్ ఫోటోగ్రఫీ అది చెయ్యరు, తప్పు అర్థం వస్తుంది. ఆయన చేతులతో పట్టుకెళ్ళినట్టుగా అలా తీసుకెళ్ళలేదు. ఎలా తీసుకెళ్ళాడంటే ఆయన భాగవతంలో 7వ స్కంధంలో 8వ అధ్యాయంలో 29వ శ్లోకం భాగవతంలోంచే తీసుకున్నారు అందరూ ఈ చరిత్రని, హిరణ్యకశిపుడి కథని. ఎలా తీసుకున్నాడంటే విశ్వక్స్ఫురంతం గ్రహణాతురం హరి వ్యాళో యథ ఆఖుం కులిశాక్ష త్వచం ద్వారుయోర ఆపాచ దదారలీలయ నఖైర్యథాహీం గరుడో మహావిషం. అలా చంపాడు ఆయన. ఎలా తీసుకెళ్ళాడు ఆయన? విశ్వక్స్ఫురంతం గ్రహణాతురం హరి, ఆయన్ని తీసుకోవడానికి బాగా పట్టుకోవడానికి ఆతృతగా ఉన్న వాళ్ళ దూకి ఎలా పట్టుకున్న వ్యాళో యథ ఆఖుం అంటే ఎలకని పాము, పెద్ద పాము ఎలా పట్టుకుంటుంది? ఎలకని పాము పట్టుకునేది 2 విధాలుగా పట్టుకుంటుంది. మీరు గమనిస్తే చిన్న చిన్న పాములు అయితే దాని మొత్తం దాని చుట్టేసి పట్టుకుని అక్కడికక్కడే దాన్ని మింగుతాయి. రెండో విధం ఏంటంటే నోటితో పట్టుకుంటుంది. సో ఇక్కడ అక్కడే పట్టుకోలేదు, అక్కడే తినలేదు కాబట్టి, అక్కడే చంపలేదు కాబట్టి నరసింహమూర్తి గడప మీదకి తీసుకెళ్ళాడు కాబట్టి నోటితో పట్టుకున్నాడంటే హిరణ్యకశిపుడు మహారాక్షసుడు, చాలా పెద్దవాడు, ఎంత ఉంటుంది. అటువంటి వాడిని ఈడ్చుకెళ్ళాల, ఆయనలాగా తీసుకెళ్ళాడు. ఆయన ఎలాంటిది వాడు? కులిశాక్ష త్వచం. ఆయన హిరణ్యకశిపుడి యొక్క చర్మం మీద కత్తులతోటి వాటితోటి ఇంతకుముందు కొట్టినా ఇంద్రుడితో పోట్లాడాడు. ఆయన ఇంద్రుడితో యుద్ధం చేసినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టినా ఆయనకి గాయాలు కాలేదు. అటువంటి వాడు ఇప్పుడు నరసింహమూర్తి దాంట్లోంచి తన్నుకున్నట్టు రావడానికి నోటితో పట్టుకున్నాడు. అంత రాక్షసుని నోటితో పట్టుకున్నాడంటే ఎంత నోరు ఉంటుందండి? నాలాంటి బక్కగాడిదే నోరు పట్టుకోవాలంటే కనీసం 2 అడుగులు తెరవాలి. తెరిస్తే కానీ నోట్లోకి వెళ్ళం మనం. మామూలుగా బస్తాదు లాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి 2.5 అడుగులు 3 అడుగులు నడుం దగ్గర ఉంటుంది పట్టుకోవాలంటే. చెస్ట్ అయినా ఇదైనా కాలు పట్టుకోలేదు. ఆయన పట్టుకుని లాక్కి తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ద్వారం దగ్గర తీసుకుపోయి ఎక్కడ పెట్టుకున్నాడు? అంటే తొడల మీద పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకుని గరుడు మహావిషం సర్పాలని, బాగా విషవంతమైనటువంటి సర్పాలని ఎలాగా చీల్చేస్తాడో ఆయన కాళి కోళ్ళతోటి. నఖైర్ యథ అహిం అంటే పాము, పెద్ద పాము, మామూలు పాము కాదు, సర్పం కాదు. అహి అంటే పెద్దదే. ఆ పెద్ద పాముని గోళ్లతోటి గరుత్మంతుడు ఎలా చీల్చేస్తాడో అలా చీల్చేశాట.
ఇది ఎక్కడైనా చూపెట్టగలరా? చూపెట్టలేరు. కానీ చూపెట్టలేరు కానీ ఈ ప్రవచనాల్లో చెప్పేవాళ్ళు ఎందుకు చెప్పరో నాకు అర్థం కాదు. వాళ్ళు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. నఖైర్ యదాహీం గరుడో మహావిషంతో ఉన్నటువంటి పావుని గరుడు ఎలా చీలుస్తాడు? వాడు ముక్కుతో చీలుస్తాడు, కాళ్ళతో గోడతో చీలుస్తాడు. ఆయన సాధారణంగా కాళ్ళతో నొక్కిపెట్టి ముక్కుతోటి చీలుస్తూ ఉంటాడు. అంచేత ఈయన కూడా నోటితోటి చీల్చేసాడని మనం అనుకోవాలి. కానీ అలాగే ఆయన తర్వాత ఎలా ఉన్నాడు? సంరంభ దుష్ప్రేక్ష కరాళలోచనం, చూడ్డానికి కూడా భయం వేసేటటువంటి కళ్ళతోటి ఉన్నట్టు ఆయన. వ్యాతాననం విలిహంస జిహ్హయ, ఆయన నాలుగుతోటి చప్పరిస్తున్నాడు, పెదాలని నాక్కుంటూను ఆయన నాలుగుతోటి. అశ్రుగ్ల వాక్తారుణ కేసరాణను, ఆ రక్త బిందువులు పడినటువంటి దానితోటి ఆయన ఆననం అంటే ముఖం అంతా కూడా ఎర్రగా ఉందిట. నఖాంకురోత్పాటిత హృత్సరోరుహాం విసృజ్య తస్యానుచరా నఖాంకురోత్పాటిత హృత్సరోరుహాం. ఆ తర్వాత ఏమో కింద పడేశాడు ఆయన. కింద పడేసి యథాంత్రమాలి ద్విపత్యాయ హరి, ఎలా ఉన్నాడు ఆయన? ఆయన పేగులు మెడలో వేసుకుని ద్విపహత్యయా హరి, ఏనుగుని చంపినటువంటి సింహంలా ఉన్నట్టు ఆయన. ఇది మీకు ఎవరు చెప్పలేదు ఇంతవరకు. ఎందుకంటే వాళ్ళందరూ సరిగా చదవరు, చదివినా సరిగా చెప్పరు. అందుకని మీ ముందుకు చెప్పడానికి వచ్చాను. గమనించగలరు. మరొక ఎవరు చెప్పని విషయంతో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్.